లక్ష్మి ఏమైంది? ఎందుకంత కంగారుగా పరిగెడుతున్నావు? చెప్పు లక్ష్మి, ఏమైంది? ఎవరో పంట పాడవడానికి మందులు కొట్టారు విహారీ గారు. ఎవరు కొట్టారు లక్ష్మి? అసలు ఎందుకు కొట్టారు? అదే తెలియదు విహారీ గారు. మనం సేంద్రీయ వ్యవసాయం చేద్దాం అనుకుంటే ఇలా ఎవరు చేశారు? అదే విహారీ గారు, ఆ పార్థసారథికి సపోర్ట్ ఇచ్చే మనుషులు ఎవరైనా కావాలని ఇలా చేస్తుంటారు. సరే పద లక్ష్మి. అయ్యో, పంటంతా పురుగు పట్టిందే. అయ్యో చేతికొచ్చిన పంట అంతా పురుగు పట్టేసిందయ్యా. అయ్యా ఇప్పుడు ఎలా అయ్యా? అయ్యో చేతికొచ్చిన పంట అంతా పురుగు పట్టిందయ్యా. అయ్యా అయ్యయ్యో. ఏడోగ్రా చేతికొచ్చిన పంట పురుగు పట్టింది. ఏంట్రా ఇదే? ఏంటి నోటిగాడికి వచ్చిన కూడిని ఎవరో తన్నేసినట్టు చేతికొచ్చిన పంటకి పురుగు పట్టిందేంట్రా? అయ్యా, ఇక మా వల్ల కాదయ్యా. అన్నం పెట్టే రైతుకి ఆ ప్రకృతి దేవుడు కలిసి అన్యాయం చేశారయ్యా. ఇక మాకు ఆత్మహత్యలే దిక్కయ్యా. వద్దు, నా కళ్ళ ముందు రైతులు ఇబ్బంది పడుతుంటే నేను చూడలేను. ఒరేయ్, మీరెవరు కంగారు పడకండి రా. ఇదిగో నా కొడుకు ఎవరో తెలుసు కదా, ఎంఎస్సీ అగ్రికల్చర్. ఈ పురుగు పోవడానికి అద్భుతమైన పురుగు మందుతో మనల్ని రక్షిస్తాడరా. ఆ పని చేసి పుణ్యం కట్టుకుంటే అమిరాజు గారు. రేపు అనకాలు అబ్బాయి గారు, నేను చెప్పిన మందు కలిపి తీసుకురా. అలాగేనయ్యా. రే కిట్టే రా, త్వరగా రండి రా. అలాగేనయ్యా. ఒరేయ్, ఈ ఊరిని మేం మాత్రమే కాపాడగలం రా. ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల పని కాదు. అట్టుకొచ్చానయ్యా. నాకొక ఇనుప డబ్బా, పసుపు రంగు ఆయిల్ కావాలి. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. అమ్మా, మీరు చెప్పినవన్నీ తెచ్చానమ్మా. ఆ రేకుకి నూనె రాసి పసుపు పూసి ఆ కర్రల్ని పంట దగ్గర కట్టండి. అలాగేనమ్మా. ఇవి పంటని నాశనం చేసే ఎలాంటి పురుగులకైనా ట్రాప్. ఇది మీ పొలాల్లో పెడితే పురుగు అట్రాక్ట్ అయ్యి ఆ డబ్బా రేకుకు అంటుకుని చచ్చిపోతాయి. అందరి పొలాల్లో ఇవి పెడదాం, పదండ్రా. రండి పదండి. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా. అయ్యా విహారీ బాబు, రేపు కోతలో పంట బాగా చేతికొచ్చేలా ఉంది. మంచి సుబ్బయ్య. ఇదంతా కలనా? సహస్రా, ఏమైందే? ఏం లేదమ్మా. ఏమీ లేకుండా అంతలా ఉలికిపడి లేచావేంటే? ఏదో పేడ కలొచ్చిందమ్మా. పట్టు పగలు ఎలాంటి కలొచ్చిందేంటి? ఏం కలొచ్చిందే? ఏదో ఒక కలలే అమ్మా. పగటి కలలు నిజం అవుతాయంటే? అమ్మా,
ఇలాంటి పీడకలలు ఎప్పటికీ నిజం కావు. నిన్ను ఇబ్బంది పెట్టే ఏ పీడకలలు రాకూడదమ్మా. అమ్మా, నేను ఒకవేళ ఈ ఇంటికి వారసుని ఇవ్వకపోతే నన్ను ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేయరు కదమ్మా. యాక్సెప్ట్ చేయరు కదమ్మా. ఎవరే నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేయండి? అలాంటిదేమీ ఉండదు. నువ్వు వారసుడినిస్తావు, నీకేమీ అవ్వదు. బావ మనసులో లక్ష్మి ఉంది. నన్ను బావ దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ఎలా వారసునిస్తానమ్మా? సహస్రా, నువ్వు ఎలాంటి పిచ్చాలోచనలు పెట్టుకోకు. అమ్మా, నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి నువ్వు చాలా డిఫరెంట్ గా కనపడుతున్నావు. ఎందుకమ్మా? అదేం లేదే, నీకు మళ్ళీ ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను, సరేనా? నువ్వన్నిటిని వదిలేసి రెస్ట్ తీసుకో. ఇక్కడ ఏమైందో ఏంటో అమ్మా, అప్పుడప్పుడు తెగ నొప్పి పుడుతుంది. యాక్సిడెంట్ వల్ల జరిగే నొప్పేనమ్మా, రెస్ట్ తీసుకో. కొన్ని రోజుల్లో అంతా నయమైపోతుంది. అలాగే అమ్మా. ఈ ఇంటికి వారసుడు ఎలాగైనా నాకే పుట్టాలి. ఆ లక్ష్మిని బావకి దూరం చేసి నేను ఈ ఇంటి అసలు కోడలిగా మారి బావని నా వైపుకు తిప్పుకోవాలి. వారసుడు అనేవాడు నా కూతురి గర్భం నుంచి పుట్టకపోయినా ఈ ఇంటి వారసుడు నా కూతురికి పుట్టినట్టే సృష్టిస్తాను.